ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనము. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. ప్రేమినులారా, ప్రభువారి శరీరము, ప్రభువారి రక్తము, ప్రభు రాత్రి భోజనం. ప్రేమినులారా, ఈ ప్రభు రాత్రి భోజనము యొక్క ఫలితం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఎవరు తీసుకోవాలి ప్రభురాత్రి భోజనాన్ని? యేసుక్రీస్తు చేత రక్తము చేత కడగబడి పరిశుద్ధమైన జీవితాన్ని పొందుకొని ఆయనతో సహవాసం కలిగిన వారు. ఎందుకు తీసుకోవాలి అని మనం ఆలోచన చేస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఆచరించారు, ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి, ఒక క్రమాన్ని పెట్టారు కాబట్టి. ఎప్పుడు వరకు మనం తీసుకోవాలి? ప్రభు వచ్చే వరకు, మన మరణ పర్యాంతం వరకు కూడా తీసుకోవాలి. ఈ ప్రభురాత్రి భోజనాన్ని తీసుకోవటం వల్ల ఏమైనా ఫలితం ఉందా అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ రాయబడిన ప్రకారముగా అంత్య దినమున వారు లేపబడతారు. అంతేకాకుండా నిత్య జీవాన్ని వారు స్వతంత్రించుకుంటారు. క్రీస్తులో వాళ్ళు నిలిచి ఉంటారండి. చాలామంది బాప్తిసం పొందుకొని సరైన సిద్ధపాటు లేక మరి లోకములోనికి వెళ్ళిపోతూ, సరైన సిద్ధపాటు లేదులే అని ప్రభురాత్రి భోజనానికి దూరం అయిపోతున్నారండి. ప్రియమైన వాళ్ళరా, ఎన్నో రకాల భోజనాలు చేస్తున్నావు. ప్రభువు నీ కొరకు భోజనం అయిపోయాడు. మనందరి కొరకే ఆయన తన శరీరంలోనూ తన రక్తంలోనూ పాలి భాగస్తులు కావాలని. ఎందుకంటే చూడండి, ఒక్కొక్క భోజనము ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది. ఎన్నో ప్రోటీన్స్ ఇవ్వచ్చేమో, ప్రభు రాత్రి భోజనము నిన్ను అంత్య దినమును లేపుతుంది అనే విషయాన్ని మరవద్దు. ఆయనలో నిలిచి ఉండేలా చేస్తుందండి. ఆయన కుడి పార్శ్వమందున నువ్వు నిలిచి ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా మనందరి కొరకు సిద్ధపరిచిన ఆ నిత్య జీవములో పాలు పొందే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కారణము, ఈ ప్రభురాత్రి భోజనములో పరిపూర్ణమైన సిద్ధపాటు కలిగి. కొంతమంది ఎలా పడితే అలా తీసుకుంటూ ఉంటారు, అది ప్రమాదకరమే. కావున మంచి సిద్ధపాటు కలిగి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభురాత్రి భోజనంలో పాలు పొందాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.